హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ శామ్. పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ని జావాలో ఎలా రాయాలో చూద్దాం. నేను డైనమిక్ వేలో చెప్తాను, స్టాటిక్ వేలో మీరు ఈజీగా రాయొచ్చు. సో ఫస్ట్ డైనమిక్ కాబట్టి ఇంపోర్ట్ java.util.scanner క్లాస్ తీసుకోవాలి. క్లాస్ నేమ్ ఏంటి? పాలిండ్రోమ్ కాబట్టి పాలిండ్రోమ్. మెయిన్ మెథడ్ తీసుకోవాలి. ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్, ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, స్కానర్ ఎస్సి ఈక్వల్స్ టు న్యూ స్కానర్. ఇక్కడ మనం వేరియబుల్స్ ఏం కావాలో అవి డిక్లేర్ చేసుకోవాలి. ఇంట్ n అంటే మనం తీసుకునే నంబర్, సమ్ ఈక్వల్స్ టు 0, ఆర్ రిమైండర్, టెంప్ అంటే ఒక టెంపరీ వేరియబుల్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసుకోవాలి. అంటే మనకి ఏ నెంబర్ కావాలి, system.out.println ఎంటర్ ఏ నెంబర్ అని మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి. అప్పుడు ఇది డైనమిక్ నేచర్ కాబట్టి n ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్ టెంప్ ఈక్వల్స్ టు n. ఎన్ని టెంప్లో స్టోర్ చేస్తున్నాము. ఇప్పుడు లాజిక్ రాయాలి. వైల్ n ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే n అంటే మన కోఎఫిషియంట్లో 0 వచ్చేంత వరకు అది లూప్ అనేది అది రిపీట్ అవుతూ ఉండాలన్నమాట. ఆ లాజిక్ అనేది రిపీట్ అవ్వాలి. ఆర్ ఈక్వల్స్ టు n మాడ్యులో 10, సమ్ ఈక్వల్స్ టు సమ్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ యాడ్ చేయాలి. ఆర్ n ఈక్వల్స్ టు n/10. ఇఫ్ ఈ లాజిక్ అంతా కంప్లీట్ అయ్యాక మనకి n ఈక్వల్స్ టు 0 వచ్చేంత వరకు ఈ లాజిక్ అనేది రిపీట్ అవుతుంది. n ఈక్వల్స్ టు 0 రాగానే ఇటరేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. తర్వాత ఇఫ్ టెంప్ ఈక్వల్స్ టు సమ్ అయితే, అంటే మనకు వచ్చిన సమ్ వాల్యూ టెంప్లో మనం స్టోర్ చేసిన ఆల్రెడీ తీసుకున్న వాల్యూ ఇవి రెండు ఈక్వల్ అవుతే system.out.println మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఇట్ ఈజ్ ఏ పాలిండ్రోమ్ అని ప్రింట్ అవ్వాలి. పాలిండ్రోమ్ నంబర్ సెమీకాలన్. ఎల్స్ ఒకవేళ ఇది నాట్ ఈక్వల్స్ టు సమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు టెంప్ అయితే అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? నాట్ ఏ పాలిండ్రోమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. క్లోజ్, మెయిన్ మెథడ్ క్లోజ్, తర్వాత క్లాస్ క్లోజ్. ఇప్పుడు అవుట్పుట్. పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏంటి? ఏ పాలిండ్రోమ్ నెంబర్ ఈజ్ ఏ నెంబర్ దట్ రీడ్స్ ద సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. అంటే మనం ఒక నెంబర్ని తీసుకుంటే ఆ నెంబర్ ఫార్వర్డ్లో సేమ్ ఉండాలి, బ్యాక్వర్డ్లో కూడా సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను అక్కడ మనకి ఏం అడుగుతుంది? ఫస్ట్ ఎంటర్ ఏ నంబర్ అని అడుగుతుంది. అప్పుడు ఇక్కడ అవుట్పుట్లో ఏమొస్తుంది? ఎంటర్ ఏ నంబర్ అని వస్తుంది. అప్పుడు నేను 121 ఇచ్చా. ఫార్వర్డ్లో 121 ఉంది, ఇక్కడ బ్యాక్వర్డ్లో కూడా 121 ఉంది, ఫార్వర్డ్లో 121 ఉంది. సో ఇట్ ఈజ్ ఏ పాలిండ్రోమ్ నంబర్ అని వస్తుంది మనకి. అదే నేను
1 to 6 ఇచ్చా, 1 to 6 ఫార్వర్డ్, 6 to 1 బ్యాక్వర్డ్. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్యాలిండ్రమ్ నంబర్ అని వస్తుంది. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ శామ్.